మనకి సమస్తాన్ని ఇచ్చివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్తం కూడా ఆయన ద్వారానే మనం పొందుకుంటున్నాం. మనకి జీవం, ఊపిరి సమస్తం కూడా మన దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఆయన్ని బట్టి బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఏదైనా కూడా మన ఆత్మకు కావలసినవి కానీ, మన ప్రాణానికి కావలసినవి కానీ, మన దేహానికి కావలసినవి కానీ, మన కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా మనం దేవుని ద్వారానే పొందుకుంటున్నాం. అంతేకాదు, ఈ భూమి మీద మనము జీవించడానికి కావలసినవి కానీ, పరమునకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడితో మనం ఉండేటప్పుడు అక్కడ కావలసినవి పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కూడా మన ఆత్మకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసి మనకిస్తున్నాడు. ఇదిగో నేను నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తాను, ఇది నీకు అనుగ్రహిస్తానని ముందుగానే చెప్పి మనకిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమన్నీ కూడా దేవుని నుండి పొందుకుంటున్నాం, తీసుకుంటున్నాం. ప్రతిదినం దేవుడు నూతన కృపనిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజంతా మనం నడవడానికి, ఈ రోజంతా మనం పని చేయడానికి, మనము చక్కగా జీవించడానికి, ఈ దినం మన దగ్గరికి వచ్చే దెయ్యాన్ని అళ్ళగొట్టడానికి. ఎందుకంటే నాశనానికి కొనకడం లేదట, నిద్ర రాదట. కాబట్టి రోజుకొక విధానంలో మన మీదకి వస్తూ ఉంటాడు. మన ఇంట్లో గొడవ పెట్టడానికి, మనకి చికాకు కలుగ చేయడానికి, తొందర కలుగ చేయడానికి వాడికి రకరకాల ప్లాన్లు ఉన్నాయి. మనల్ని నాశనం చేయడానికి వాడి దగ్గర రకరకాల పథకాలు ఉన్నాయి. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మన దగ్గరికి వచ్చే దెయ్యాన్ని మనం పారగొట్టడానికి మనకి దేవుని కృప ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చే వాటిలో ఒక శ్రేష్టమైనది ఏంటి అంటే, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత. హల్లెలూయా. నేను సంఘం అంటే నా బిడ్డల్ని నేను ప్రేమిస్తున్నాను, నా బిడ్డల్ని నేను చేరదీసుకుంటున్నాను. కాబట్టి మనుషులకు కూడా చెప్తున్నాడు, మీ భార్యలను కూడా ప్రేమించండి అని చెబుతూ తను ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఒక మంచి భర్త తన భార్య ఎడల ఎంత ప్రేమను చూపిస్తాడో అలాంటి ప్రేమని నేను మీ ఎడల చూపిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తూ, నేను మీకేమిస్తున్నాను అంటే అంటున్నాడు, మీరు మహిమ గలవారిగా ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు నా మహిమనే ఇచ్చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని దగ్గర నుండి పొందుకునే ఒక శ్రేష్టమైన బహుమానం ఏంటి చెప్పండి? మహిమ. ఇశ్రాయేలీలు దేవుని మహిమ దగ్గరికి వెళ్ళలేకపోయారు. మోషే సీనాయి పర్వతం మీద ఎక్కి అక్కడ దేవునితో మాట్లాడేటప్పుడు ఆ అగ్ని ధూమంతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా, ఆ కొండంతా. అందుకనే ముందుగానే మోషే హెచ్చరిక చేస్తున్నాడు, మీరు చాలా దూరంగా ఉండాలి, ఇక్కడికి వచ్చారంటే చేస్తారు, ఆ మహిమని మీరు తాళుకోలేరు అని చెప్పాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఆ మహిమ దగ్గరికే వెళ్ళలేకపోయారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆ మహిమని మీలోకే ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ మహిమంతా నీలో ఉండబోతుంది. ఎలాగంటే మార్కు సువార్త మన 15వ అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణిస్తూ ఉన్నారు. మరణించేటప్పుడు ఆయన చివరి మాట 7 మాటలు పలికారు. చివరి మాట సమాప్తమైంది అని చెప్పగానే కొన్ని గొప్ప కార్యాలు భూమి మీద జరిగాయి. అందులో ఒకటి ఏంటి అంటే,
దేవాలయంలో 3 స్థలాలు ఉంటాయి. మొదట ఆవరణ, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు ఉంటాయి. ఆవరణలోకే ప్రజలు ఎవరైనా రావాలి. ఈ పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళతాడు. తరువాత ఆ చివరి ఉన్న అతి పరిశుద్ధ స్థలము అనేది తెరవేయబడి ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళలేరు. సంవత్సరానికి ఒకసారి యాజకుడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల నిమిత్తం, తన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి వెళుతున్నప్పుడు కూడా అతను వేసుకున్న బట్టలు, ఒక ప్రత్యేకమైన బట్టలకి ఆ చివరిలో గంటలు కట్టబడి ఉంటాయి. తరువాత అతని వీపుకి వెనకాల పెద్ద తాడు కట్టి అతన్ని లోపలికి పంపుతారు. ఎందుకంటే ఆ మహిమ ఎదుట అతడు నిర్దోషిగా కనబడకపోతే అక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఇంకొకటి రావడానికి లేదు, ఇంకొకటి వెళ్ళడానికి లేదు. అందుకని ఏం చేస్తారు అంటే ఆ గంటల శబ్దం వినబడినంతసేపు బతికున్నాడు అనుకుంటారు, సేవ చేస్తున్నాడు దేవునికి అనుకుంటారు. ఆ శబ్దం ఆగిపోగానే ఆ తాడు పెట్టి బయటికి లాగేస్తారు. ఎందుకంటే వాళ్ళు మహిమ ఎదుట నిలబడలేక. ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికే అంతగా అతడు 7 సార్లు శుద్ధీకరించుకోవాలట. 7 సార్లు శుద్ధీకరించుకుంటూ అంత భయముతో వెళతాడు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎప్పుడైతే మరణించారో ఆ మహిమ బయటికి రావడానికి తెర 2గా చీలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలకి నేనేమిస్తున్నాను, నా మహిమనే ఇచ్చేస్తున్నాను. నా పిల్లలు నా మహిమను పొందుకుంటారు. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. సంఘానికి ఇస్తున్నాడు. సేవకుడు విశ్వాసి అనే భేదం లేదు. చిన్న పెద్ద అనే భేదం లేదు. అందరి మీదకి మహిమ దిగి రాబోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక 2 విషయాలు చూపిస్తాను, చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. నా మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు, నా మహిమతో నువ్వు నిండుకుంటున్నప్పుడు నీ అన్ని అవసరతలు తీరిపోతాయి. నిజమే, అనేక ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అనేక అవసరతలు ఉన్నాయి, అనేక అక్కరలు ఉన్నాయి, అనేక కొదువులు ఉన్నాయి, మనకి లేనివి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా మహిమ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఈ లోకంలో ఒక మనిషిగా, ఒక కుటుంబస్తులుగా ఈ లోకంలో జీవించడానికి, మన అనుదిన దైనందిన జీవితానికి ఏమేమి కావాలో, ఏమేమి అవసరమై ఉన్నాయో, మన ఆత్మకి ఏం అవసరం ఉన్నాయో, మన ప్రాణానికి ఏం అవసరమై ఉన్నాయో, మన దేహానికి ఏ అవసరత ఉందో, మన కుటుంబానికి ఏ అవసరత ఉందో అవన్నీ కూడా మహిమలో తీర్చబడతాయి. నా బిడ్డల విషయంలో ఎలాగా, నా కుటుంబం విషయంలో ఎలాగా. చాలామందికి భయం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవడంతోనే చింత వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదురుగుండా అవసరతలన్నీ కనబడుతూ ఉంటాయి. ఈ అవసరతలు కనబడేటప్పటికి ఒక ఎర్రి బాధ చేస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తూ ఉంటారు అంటే పొద్దస్తమాను చింతతోనే ఉంటారు, పొద్దస్తమాను భయముతో ఉంటారు. ఇది ఎలా తీరుతుంది, ఈ సమస్య ఎలా తీరుతుంది, ఈ కష్టం ఎలా తీరుతుంది, ఈ అవసరత ఎలాగ తీరుతుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. అందుకని దినాలు చాలా వృధాగా గడిచిపోతూ ఉంటాయి. ఇంకా కొందరు ఆ వ్యక్తిని సంప్రదించుదామా, ఈ వ్యక్తిని సంప్రదించుదామా, వీళ్ళ దగ్గరికి వెళదామా, వాళ్ళ దగ్గరికి వెళదామా అని రకరకాల ప్రయత్నాలు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు,
నీ అవసరతలన్నీ తీర్చబడాలని నా మహిమను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఆ మహిమ ఏం చేస్తుందో చూడండి. 8వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డలకి మహిమనే ఒక కిరీటంగా ఇవ్వబోతున్నాను. నీ ఏరియాలో నువ్వే రాజువి, నీ ఇంటిలో నువ్వే రాజువి. నీకు అంత అధికారం ఉంది, అంత బలం ఉంది, అంత శక్తి ఉంది, అంత జ్ఞానం ఉంది. మహిమనే నీకు ఒక కిరీటంగా ఇస్తాను. చూడండి, కిరీటం ఎవరు ధరిస్తారు అంటే దేవుని బిడ్డలారా, రాజులు ధరిస్తారు, అందరూ ధరించరు. రాజులు ఎందుకు ధరిస్తారు అంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. వాళ్ళు ఏమైనా శాసించగలరు, ఏమైనా చేయగలరు. మనం ఏదైనా ఒక మాట చెప్తే మన ఇంట్లో వాళ్ళే వినరు, కానీ రాజుగారు ఏం చెప్పినా ఏం చేయాలి, ఊరంతా వినవలసిందే. ఎందుకంటే ఆయన మీద ఏముంది, కిరీటం ఉంది. దేవుడు అంటున్నాడు, నా మహిమని కిరీటంగా ఇస్తాను. నీవు ఏంది శాసిస్తే అది జరగవలసిందే. అందుకనే దేవుడు లూకాసు వార్తలో కూడా అంటున్నాడు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చేస్తాను. అంత గౌరవప్రదమైనదిగా ఉంటుంది. కిరీటం ధరించిన వ్యక్తి ఎవరు, మామూలు కాదు. అందుకనే కిరీటం ధరించిన రాజుగారు బయటకు వస్తే ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారు, దండాలు పెడతారు. అంత గౌరవాన్ని తీసుకొచ్చేలాగా మహిమని నీకు ఇస్తాను. నీ ప్రాంతంలో నువ్వు గౌరవమైన వ్యక్తిగా ఉండడానికి, నీ ప్రాంతంలో ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉండడానికి, ఒక బలమైన వ్యక్తిగా ఉండడానికి నా మహిమనే నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఇచ్చే మహిమ మన అవసరతను తీర్చడమే కాదు, మనకి ఒక ప్రత్యేకమైన వ్యక్తులు వీళ్ళు అనే ఒక గుర్తింపుని తీసుకొస్తుంది. వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. ఒక గౌరవాన్ని మనం కలిగి ఉండడానికి, ఒక బలాన్ని కలిగి ఉండడానికి, ఒక చక్కటి అధికారాన్ని కలిగి ఉండడానికి దేవుని బిడ్డలారా మహిమ ఉపయోగపడుతుంది. ఈ రోజున మనకి శాతాను తంత్రాలు మనం ఎరిగిన వాళ్ళమే. శాతాను ఏదైనా ఒక రీతిగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చెప్తాం, యేసు నామములో ఆ వ్యక్తిని విడిచి పారిపో, ఈ రోగాన్ని తీసుకొచ్చిన దెయ్యమా యేసు నామములో వెళ్ళిపో. ఇలా చెబుతున్నప్పుడు దెయ్యాలు మనకి ఏం చేస్తూ ఉన్నాయి, లోబడతా ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన మహిమ. హల్లెలూయా. ఈ మహిమ పొందుకున్న వ్యక్తులను చూసినప్పుడు దెయ్యాలు ఏమవుతాయి, గడగడలాడుతాయి. హల్లెలూయా. చూడండి, ఎవరికి దేవుడు ఆ మహిమలో పాలు పొందుతూ ఆ మహిమలో జీవిస్తున్న వాళ్ళని గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నాకు కావాలని నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను, నాకు కావాలని నేను ఎవరిని నిర్ణయించుకున్నాను, వీరు నాకు కావాలని నేను ఎవరిని కోరుకున్నాను, వాళ్ళందరినీ కూడా నేను నీతివంతులుగా చేసేస్తాను, ఆ తర్వాత మహిమనిచ్చేస్తాను. హల్లెలూయా. ఆ ఎన్నుకున్న ప్రజలకి మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడట, నీతిమంతులుగా మార్చేసి తరువాత మహిమనిచ్చేస్తాడట. హల్లెలూయా. అందుకనే దేవుడు తన రక్తాన్ని, విలువైన రక్తాన్ని, ఒక మనిషికి నీతి ఎలా వస్తుంది అంటే ఆయన రక్తం ద్వారానే రావాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన రక్తాన్ని మన మీద దారదారలుగా ప్రోక్షిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన రక్తం మన మీద పడుతుందో మన హృదయములో సకల దుర్నీతి తొలగిపోయి దైవనీతి వచ్చేస్తుంది. హృదయం తెల్లగా అయిపోతూ ఉంది, హృదయం శుద్ధీకరించబడుతూ ఉంది. అందుకనే దేవుణ్ణి, ప్రభు నన్ను
నీ రక్తంతో కడగండి. నేను పాపిని కానీ నీ రక్తం నా మీదకు పోయండి, నీ రక్తంతో కడగండి అని ఎవరు అడుగుతారో వాళ్ళు స్వచ్ఛంగా నీతిగా నిలబడగలుగుతారు. అలాంటి వాళ్ళ మీదకి దేవుడు మహిమను క్రమరిస్తున్నాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చేవారిగానే ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఆయన రక్తంతో ఎల్లప్పుడూ కడుక్కునే బిడ్డల్లాగా ఉండాలి. అలా కడుక్కునే ప్రతి బిడ్డకి కూడా మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమని మీదకి దిగి రావడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా నిన్ను రక్తంతో కడిగేస్తున్నాడు. నీ పాపాలన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఆ రక్తంతో నిన్ను కడుక్కున్న తరువాత దేవుడు మహిమను నీ మీదకి దింపుతున్నాడు. మందిరానికి వచ్చి వెళ్ళిపోయే బిడ్డగా కాదు, కానుకిచ్చి వెళ్ళిపోయే బిడ్డగా కాదు, ఏదో మేలు పొంది వెళ్ళిపోయే బిడ్డగా కాదు, రక్తముతో కడుక్కున్న బిడ్డగా ఉంటే మహిమ నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీ రక్తంతో కడుగు అని అందరికీ కూడా రక్తంతో కడుగుతాడు. ఎందుకంటే నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అందుకని యేసుని నువ్వు ఇష్టపడ్డావు. ఆయన కోరుకోకపోతే నువ్వు అసలు ఈ స్థలానికే రావు. యేసు దేవుడు కాదు అని తిరుగులాడదు. అసలు నువ్వు దేవుడు యేసు అని వచ్చడానికి కారణం ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను అంగీకరించాడు. కాబట్టి దేంతో కడుగుతానంటున్నాడు నిన్ను? నువ్వు మహిమ పొందాలి కాబట్టి నా రక్తంతో నిన్ను కడిగేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి వారు ప్రభువా నన్ను నీ రక్తంతో కడగండి నాన్న అని అడగాలి. అడిగితే మహిమ అమాంతంగా నీ మీదకి దిగి వచ్చేస్తుంది. తర్వాత చూడండి లూకాసు సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. 8వ వచనంలో చూస్తే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారట. పొలములో ఉండి రాత్రి మందను కాచుకుంటుంటే ఒక గొప్ప మహిమ వాళ్ళ మీదకి వచ్చింది. పొలము అంటే దేవుని బిడ్డలారా సంఘము అని అర్థం. పొలము అనే దానికి బైబిల్ చెప్తున్న ఆత్మీయ అర్థం ఏంటి అంటే సంఘం. సంఘములో ఎవరు ఉంటారో వారికి ఏం ఉన్నది? పొలములో ఉన్న గొర్రెల కాపర్లకి ఏం దిగిందట? మహిమ దిగి వచ్చింది. ఈ రోజున సంఘములో ఉన్న నీకు కూడా మహిమ దిగి వస్తుంది. కొందరు ఆదివారం కూడా సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. క్రిస్మస్కి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈస్టర్కి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక వారం వస్తే ఈ వారం వెళ్ళాను కదా, ఇంకా 2 వారాలు మానేసి ఇంకొక వారం వెళ్ళొచ్చు అనుకుని వాళ్ళకి అవసరపడినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో కొంత సమయం వచ్చి కూర్చుని పోవచ్చు. ఇలాగా సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. సంఘములోనే దేవుని మహిమను చూడగలవు. దేవుడు అంటున్నాడు మహిమ కావాలి కాబట్టి నా సంఘంగా నువ్వు కూడి వచ్చినప్పుడు నా మహిమను నీ మీద క్రొమ్మరిస్తాను. అందుకనే ప్రభు రాకడ దినాల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు మరెక్కువగా కూడుకోవాలి. నువ్వు సంఘంలో ఎంతసేపు ఉంటావో, సహవాసంలో ఎంతసేపు ఉంటావో అంత మహిమను పొందుకుంటావు. దేవుని బిడ్డగా నువ్వు సహవాసం నీకు మహిమనిస్తుంది. హల్లెలూయా. పొలములో ఉన్న కాపరులు ఆ ఊర్లో ఎందరో ఉన్నారు. ఎవరి దగ్గరికి దేవదూత వెళ్ళలేదు. కానీ కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్న వాళ్ళకి ఏమొచ్చిందట? మహిమ క్రొమ్మరింపబడింది. ఈ రోజున కూడా ఒక దేవుని బిడ్డగా నువ్వు సంఘములో కూడుకోవడానికి, సమాసంగా కూడుకోవడానికి, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేయడానికి, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థనలు చేయడానికి నీవు సంఘానికి ఎప్పుడెప్పుడు వస్తావో అప్పుడల్లా కూడా మహిమను పొందుకునే వెళతావు. చివరిగా చూడండి 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం.
అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. 13వ వచనాన్ని కూడా చదువుదాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సొలొమోను చక్కటి మందిరం కట్టిన తరువాత యాజకులు పాఠకులు లోపలికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారట. ఆరాధిస్తూ ఉండగా ఏం జరుగుతుంది అంటే మేఘము వలె దేవుని మహిమ దిగి వచ్చేసింది. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అక్కడ కూడా ధూమములాగా మహిమ కమ్మేసిందట మందిరం నిండా. ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. అందుకని క్రైస్తవులు సనగకూడదు, క్రైస్తవులు గొనగకూడదు. ఇది నా కర్మ అని, లేకపోతే ఇతని వల్ల నేను బాధపడుతున్నానని, ఈమె వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని దీని గురించి సనగద్దు. ప్రతి దినం కూడా మీరు ఆరాధించే వాళ్ళైతే, దేవుణ్ణి స్తుతించే వాళ్ళైతే, దేవుని కీర్తించే వాళ్ళైతే, కృతజ్ఞత చెల్లించే వాళ్ళైతే మీ మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. ఎక్కడ ఆరాధన ఉంటుంది అక్కడ మహిమ ఉంటుంది. చూడండి, పౌలు శీలలు చెరసాల్లో కూర్చుని ఆరాధించేసుకుంటున్నారు. పాపం చాలా నొప్పి, మామూలుగా కాదు. మనకంత బాగుంటే ఆరాధన చేయగలం. వాళ్ళు అలాగ కాదు, రాత్రంతా కొట్టబడ్డారు, రక్తాలు కారిపోతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు సంకెళ్ళతో బిగించబడ్డాయి. కానీ ఆరాధన చేస్తూ ఉండగా అక్కడ దైవ మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. పెద్ద మహిమకి పెద్ద భూకంపమే వచ్చింది. సంకెళ్ళన్నీ ఊడిపోయాయి. చెరసాల అధిపతి అతని ఇంటి వారికి రక్షణ కలిగింది. వారి గాయాలన్నీ కట్టబడ్డాయి. వారి బాధ అంతా తీసివేయబడింది. ఈరోజు నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు మహిమ నీలోకి దిగి వస్తుంది. అప్పుడు నీ బాధ అంతా కూడా, నీ హృదయంలో ఉన్న దుఃఖం, బాధ, వేదన ఒక్క క్షణములో తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. నిజమే. కొంతమంది అనే మాటలను బట్టి, కొంతమంది మన ఎడల ప్రవర్తించే విధానాన్ని బట్టి, కొన్ని విషయాలను బట్టి కొంతమందికి గుండె నిండా దుఃఖం ఉంటుంది. పైకి బాగా మాట్లాడుతూ ఉన్నా ఆ హృదయం అంతా వేదనతో నలిగిపోతూ ఉంటుంది. బాధ, ఒక తెలియని బాధ, అది ఎవరికీ చెప్పలేరు. నాకు ఈ బాధ ఉందని ఎవ్వరికీ చెప్పలేరు. అలాంటి దుఃఖం, బాధ, వేదన ఉంటాయి. అది తీసివేసే పరిష్కార మార్గం ఏంటి అంటే నువ్వు స్తుతించేటప్పుడే, నువ్వు ఆరాధించేటప్పుడే ఆ బాధ అంతా నెట్టివేయబడుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మహిమనిచ్చి నీ బాధ అంతా తీసేస్తాను, నా మహిమనిచ్చి నీ అవసరతలన్నీ తీర్చేస్తాను, నా మహిమనిచ్చి నిన్ను ఘనమైన వ్యక్తిగా నేను నిలవబెడతాను. హల్లెలూయా. నా రక్తంతో కడిగి నీకు మహిమనివ్వబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమను పొందుకునే దేవుని బిడ్డలం మనం. ప్రభు, నాకు మహిమనిస్తున్నందుకు వందనాలు. ఈ పొలములో ఉంటాను, మందిరములో ఉంటాను, నీ రక్తంతో కడగబడతా ఉంటాను, స్తుతి చెబుతూ ఉంటాను. ఈ మూడు నువ్వు చేస్తున్నప్పుడు దేవుని మహిమ మేఘాన్ని నీ శిరస్సు మీద నువ్వు కలిగి ఉండబోతున్నావు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను లోకంలో నిలబెట్టబోతున్నాడు. లోకంలో దేవుడు నీకేమున్నా ఏమీ లేకపోయినా నిన్ను చూసినప్పుడు అసలు ప్రత్యేకంగా చూడగలిగే మహిమ నీ మీదకి దిగిరాబోతుంది. దెయ్యాన్ని యేసు నామములో పారగొట్టినప్పుడే దెయ్యం నీ నుండి పారిపోబోతుంది. మందిరములో ఉంటాను దేవా, నీ మహిమ కావాలి. నీకు ధైర్యాన్ని నింపేది మహిమ,
నిన్ను ఈ లోకంలో ఘనమైన వ్యక్తిగా నిలబెట్టేది మహిమ. ప్రభు, ఆ మహిమ నాతో నా జీవితానికి ఆ మహిమ కావాలయ్యా. ఆ మహిమ ఇవ్వడానికి దేవుని బిడ్డ నిన్ను పిలుచుకున్నాడు. ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నీ సన్నిధికి నడిపించుకుంటున్నాడు. ఆయనే మహిమనే నీకు ఇచ్చేస్తున్నాడు. తన మహిమని మీదకి దిగి రాబోతుంది. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు నీ మహిమను పొందుకొందరుగాక, నీ మహిమలో జీవించుదురుగాక, నీ మహిమను వారి జీవితంలో మోయుదురుగాక, మహిమ మేఘం కింద నడిపింపబడుదురుగాక, మహిమ ప్రసన్నతలో ఆనందించుదురుగాక, మహిమ ప్రభావాలతో నిండుకొందురుగాక. తండ్రి ఆశీర్వదించండి. మహిమ గల ప్రజలు వీరు మహిమ గల దేవుని బిడ్డలు అని లోకం చెప్పుకునే రీతిగా మహిమ నింపునుగాక, మహిమ కప్పునుగాక, మహిమ ఆవరించునుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.